హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. టుడే వీడియో వచ్చి మా పిల్లలు చదువుతున్న స్కూల్ చూపిస్తానండి. ఈ స్కూల్ గురించి చాలా చెప్పచ్చు, చాలా అంటే చాలా చెప్పచ్చు. మీరు ఎవరైనా నియర్ పులివెందుల ఉంటే ఈ స్కూల్ గురించి మీకు ఐడియా ఉంటుంది. లేదంటే నేను ఒక వీడియో ఇస్తున్నా చూడండి. ఈ స్కూల్ వచ్చి నల్లబ్రెడ్డిపల్లిలో ఉంటుంది. అంటే మా విలేజ్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో వచ్చి దాదాపుగా 700 మంది పిల్లలు చదువుతున్నారండి. 700 మంది పిల్లలు చదువుతున్నారంటే ఆ టీచర్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఏమి, అస్సలుకు డిసిప్లిన్కి మారిపోయారండి ఈ స్కూలు. ఇక్కడ సార్ ఉండాల్సిన అవసరం లేదు, టీచర్స్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ ఒక సిస్టమేటిక్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం వీళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని చదువుకునేస్తారు. ఇదంతా పెద్దగా చూడండి, ఎంత పెద్ద కాంపౌండ్, గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. ఈ స్కూలుకి ఏమంటే ప్రత్యేకత, ఇందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. ఆల్మోస్ట్ 99% ఇంగ్లీష్ మీడియము. అప్పుడెప్పుడో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఇంకా స్టార్ట్ కానప్పుడు పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా ఫస్ట్లో తీసుకుంటే స్కూల్లో ఎలిమెంటరీ 1 to 5th తెలుగు మీడియం తీసుకున్న వాళ్ళు ఉంటే తెలుగు ఉంటారు, లేదంటే టోటల్ అంతా ఇంగ్లీష్ మీడియం. మా పిల్లలకు అయితే ఇంగ్లీష్ మీడియం అండి. వాళ్ళు చాలా డిసిప్లిన్గా వెళ్తారు. వాళ్ళ టీచర్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళిపోతారు. ఎవరే కానీ గట్టిగా అరిచేవి అట్లాంటివి ఏమి ఉండరు. అసలుకు ప్రేయర్లో వచ్చి ప్రతిరోజు ఒక నీతి వాక్యం చెప్తారండి, బాగుంటుంది ఇక్కడ. నేను మా పిల్లలకి ఈరోజు కొద్దిగా లేట్ అయింది, సైకిల్ తొక్కుంటా వస్తే ఎందుకులే ఇబ్బంది అని నేను ఈ స్కూల్ దగ్గరికి వచ్చాను, కాబట్టి నేను ఈ వీడియో తీశాను. ఇది వచ్చి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ హెచ్ఎం వాళ్ళ రూమ్ అలా ఉంటుంది. ఇదైతే మా చిన్నోడు చూడండి నాకు స్కూల్ చూపిస్తున్నాడు, రా మమ్మీ చూదురా అని. బట్ కాకపోతే నేను ఆల్రెడీ చూశాను ఈ స్కూలు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉండేవారు. నేను పులివెందులలో చదివిన నల్లబ్రెడ్డిపల్లి, నేను గేమ్స్ ఆడతా కాబట్టి నాకు కొంచెం వాళ్ళు కూడా పరిచయం ఉంటుంది, కాబట్టి వచ్చి చూసేదాన్ని. ఈ స్కూల్ అయితే మా ఆయన చదివినారు ఈ స్కూలే. మా ఆయన వాళ్ళ నాన్నగారు, మా మామయ్య ఇక్కడే చదువుకున్నారు, మా ఆయన ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుతున్నారు. మా 3 తరాలు ఇక్కడ చదివారండి. ఇక్కడ చదివిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, గొప్ప స్థానాలలో ఉన్నారు. పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అదర్ కంట్రీస్ పోయి అక్కడ స్టే చేసి అక్కడ జాబ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇంతమందిని తీర్చిదిద్దిన స్కూల్, పెద్ద గొప్ప చరిత్ర ఈ స్కూల్ది. నాకు చిన్నప్పుడు నల్లబ్రెడ్డిపల్లి స్కూల్ అంటే అప్పటికి, నేను చిన్నప్పటికీ ఇది చాలా ఫేమస్. ఇప్పుడైతే ఈ పులివెందుల మండలంలో నెంబర్ 1 స్కూల్ అండి ఇది. అసలు పిల్లలు అయితే ఎంత డిసిప్లిన్గా ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారండి, నీట్గా చదువుకొని వాళ్ళు ఎవరిని కానీ డిస్టర్బ్ చేయరు, గట్టిగా అరవరు. వాళ్ళ స్కూల్స్లో బెంచెస్ కానీ వాళ్ళ ప్రొజెక్టర్స్ కానీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. స్కూల్ వెళ్ళినా కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే స్కూల్లో ఉన్న ఫీలింగ్ కన్నా ఒక స్కూల్ వదిలిన తర్వాత పీఈటీ క్లాసులు ఉంటాయి కదండి, అప్పుడైతే బాగా సౌండ్లు ఉంటాయిలేండి. మామూలుగా నార్మల్గా అయితే సౌండ్లు ఉండవు. వాళ్ళ పీఈటీ సార్ ప్రేయర్ కంటే వెనకాల వస్తే పనిష్మెంట్ ఇస్తారని పిల్లలంతా హుషారు పడతారు. అసలుకు మార్నింగ్ ప్రేయర్ లోపే స్కూల్లో ఉండాలంటున్నారు. మా వాడు ఈ స్కూల్ వచ్చాడు కాబట్టి, మా వాడు లాస్ట్ ఇయర్ వచ్చి మా కొత్తపల్లిలో ఉండే స్కూల్లో చదివేవాడు. అంటే 5th వరకు అక్కడ, 6th నుంచి ఇక్కడ చదువుకునేది. ఇప్పుడు మా చిన్నోడు 6th క్లాస్ కాబట్టి ఈ స్కూల్కి వచ్చాడు. వాడైతే స్కూల్ చేరినా అని ఫస్ట్లో నాకు వద్దు, నేను వేరే ఎక్కడైనా చదువుతా అన్నాడు. ఈ స్కూల్ జాయిన్ చేసినప్పటి నుంచి నేను ఇంకా ఈ స్కూలే చదువుతా అంటాడు. ఈవినింగ్ వాళ్ళకు స్కూల్ అయిపోయాక వీళ్ళకి పీఈటీ ఉంటుంది. వీళ్ళంతా టోర్నమెంట్స్ ఆడే పిల్లలండి, అందులో మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు. కాబట్టి నేను ఈ టోర్నమెంట్స్కి వీళ్ళు పరిగెత్తుకుంటా బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, తను మా పెద్ద అబ్బాయి. బ్లూ ఉన్నాడు కదా, ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి. హ్యాండ్బాల్ అండర్ 14కి సెలెక్ట్ అయ్యాడు తను, కాబట్టి తను ఆడుతున్నాడు. తను చాలా సన్నగా ఉంటాడు కాబట్టి, సన్నగా ఏం లేదు, స్మార్ట్గా ఉంటాడు అంతే. వాడే మరీ సన్నగా ఏం లేడు, నార్మల్గా ఉంటాడు. మా పెద్దోడైతే బొద్దుగా ఉంటాడు, వాడు బొద్దుగా ఉంటాడు, వీడు క్యూట్గా ఉంటాడు అంతే, ఏం లేదు. మరీ సన్నగా పేషెంట్లకి ఏం లేడు.
కరెక్ట్ ఏజ్కి తగ్గట్టు వెయిట్లో ఉన్నాడండి వీడు. వాళ్ళ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. గ్రౌండ్ ఆడుకోవడానికి స్కూల్ వదిలిన తర్వాత అండి, స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ఏమంత ఆడుకోరు. ఇట్లా ఎందుకంటే వాళ్ళు ఆడేటప్పుడు గట్టిగా సౌండ్ చేస్తారు. ఎందుకంటే ఎక్సైట్మెంట్ అట్లాగే ఉంటుంది. హ్యాండ్బాల్ ఆడుతున్నారంటే వాళ్ళంతా టోర్నమెంట్ సెలెక్ట్ అయిన పిల్లలు. వాళ్ళలో మా పెద్దోడు కూడా ఉన్నాడు. నాకు హ్యాండ్బాల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా స్టేట్ లెవెల్లో హ్యాండ్బాల్ ఆడానండి. కాబట్టి నేను మంచిగా గేమ్స్ ఆడేదాన్ని. ఇప్పుడంటే కొంచెం పెద్ద అయిపోయినాం కదా, ఎంత కాదన్నా మనం కూడా పిల్లల తల్లులు అయిపోయినాం. వాళ్ళ చదువు వాళ్ళది చూసుకోవాలి. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేయకూడదు. నేను కర్నూలుకి వెళ్ళాను, చిత్తూరు వెళ్ళాను. ఇట్లా హ్యాండ్బాల్ టోర్నమెంటే నేను వెళ్ళాను. నా ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు. వీళ్ళ గేమ్ చూస్తా అంటే నేను ఆడిన గేమ్ నాకు గుర్తొస్తుంది. వీళ్ళ పీఈటీ సార్ కూడా నేషనల్స్ ఆడాడంట అండి హ్యాండ్బాల్. కాబట్టి వాళ్ళకి హ్యాండ్బాల్ మీద మంచి పట్టు తెప్పిస్తున్నారు. నేను కూడా మాట్లాడాను. చాలా మంచిగా చెప్తారు, పిల్లలకు బాగా ఆడిపించాలమ్మా. నేను ఇంతమందిని టార్గెట్ పెట్టుకున్నాను నేషనల్ పంపించడానికి అని ఆ సార్తోనే నేను మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి హ్యాండ్బాలే కాదండి, సాఫ్ట్బాల్ అన్నీ ఉంటారు. కాకపోతే హ్యాండ్బాల్ సార్ నేషనల్కి వెళ్ళాడు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పిల్లలకు బాగా నేర్పిస్తున్నాడు. మా చిన్నోడిని కూడా చేర్పించమ్మా, ఇబ్బంది లేదు అంటే వాడు నేర్చుకున్నాడు. కొంచెం వెయిట్ ఉంటాడు కదండి, అంత పరిగెత్తలేడని నా ఉద్దేశము. బట్ కానీ వాడు కూడా ట్రై చేస్తున్నాడు బాగా ఆడడానికి. చూద్దాం. స్కూల్ అయితే బాగుంది కదండి. మా ఈ స్కూల్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరన్నా నియర్గా పులివెందుల అలా ఉంటే ఇక్కడ చదువుకునే పిల్లలు పులివెందుల, వేంపల్లి, ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటారండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. వితౌట్ ఫీ బాగుంటుంది. ఫుడ్ అన్నీ బాగున్నాయి. ఎవరన్నా చేరాలనుకుంటే చేర్చచ్చు. మా స్కూల్ నచ్చింటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.